చూస్తున్నాం. ఇది మామూలుగా ఫంక్షన్లో చేసే స్టవ్. ఇది మన ఇంటి స్టవ్. దీన్ని ల్యాబ్లో వాడతాం. దీన్ని బున్సెన్ బర్నర్ అంట. ఇక్కడ వరకు ఎలాంటి గ్యాస్ లీకేజ్ లేకుండా చూసుకుంటాం. ఎలకలు కొరికినా రంధ్రాలైనా భయపడతాం. మరి అట్లాంటి స్టవ్ కనుక మీరు తిప్పి చూస్తే ఈ బర్నర్కి వెళ్ళే గొట్టానికి పెద్ద రంధ్రం కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ రంధ్రం? అట్లానే ఈ స్టవ్లో కనుక మీరు చూస్తే ఇక్కడ 3 రంధ్రాలు ఉన్నాయి. 1 2 3 రంధ్రాలు ఉన్నాయి. అట్లానే బున్సెన్ బర్నర్కి కూడా ఇక్కడ రంధ్రం ఉంది. అంటే గ్యాస్ ఇలా వచ్చి ఇక్కడ ఎందుకు బయటకు రాదు, ఇక్కడ ఎందుకు బయటకు రాదు, అలానే దీనిలో ఎందుకు బయటకు రాదు. నిజానికి ఇక్కడ గ్యాస్ బయటకు రావాలి. ఇలా ఎందుకు జరగదంటే ఈ నాజిల్స్ నుంచి వచ్చే గ్యాస్ చాలా వేగంగా వస్తుంది. సో వేగంగా రావడం వల్ల ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. గ్యాస్ ఎప్పుడు తనకు తానుగా మండదు, దానికి ఆక్సిజన్ అందాలి. సో ఆక్సిజన్ ఇది బయట నుంచి తీసుకుంటుంది. కాబట్టి ఆక్సిజన్తో మిక్స్ అయితేనే ఇది పైకి వస్తుంది. పైకి వచ్చి ఇక్కడ పైన ఇగ్నైట్ అవుతుంది. ఇలా గాలిని తన వైపు లాక్కోవడాన్ని మనం వెంచురీ ఎఫెక్ట్ అంటాం. అంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్. మీరు వేగంగా వెళ్ళే రైలు పక్కకు నిలబడితే రైలు మీ వైపు లాగుతుంది. ఎందుకంటే రైలుకి మీకు మధ్య అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి రంధ్రం ఉందని భయపడాల్సిన అవసరమే లేదు.